అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు జ్యేష్ఠ మాసపు శనివారం. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి, అలాగే స్వామివారి భక్తుల గురించి కొన్ని కథలున్నాయి కదా! ఆ కథల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమలలో ఉన్నటువంటి మాడా వీధుల్లోకి ప్రవేశించే ప్రతి భక్తులకు ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది. దాని మీద వెంకటేశ్వరుడు ఎవరో భక్తునితో పాచికలాడుతున్నటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ మఠమే హతీరాం మఠం. ఆ భక్తుడు మరెవరో కాదు, బావాజీ. బావాజీ బంజారా తెగకు చెందినవారు. కొన్ని వందల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయన ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకున్నారు. అయితే వెంకటేశ్వరుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినటువంటి ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. ఆ విధంగా తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన మాత్రం తిరుమలలోనే ఉండి ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామివారిని ఎంతో చక్కగా పూజించుకుంటూ ఉండేవాడు. ఇక ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు. అలా ఎంతసేపు ఆ యొక్క మానుష్యమూర్తిని చూసుకున్న బావాజీకి తనివి తీరేది కాదట. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండడం అర్చకులకు కాస్త కంటగింపుగా మారింది. అతనెవరో తెలియదు. అసలు అతని భాష ఏమిటో అర్థం కావడం లేదు. అలాంటి వ్యక్తి ప్రతిరోజు కూడా ఇలా నిరంతరం గుడిలో ఉండడం వారికి అనుమానాస్పదంగా భావించి అర్చకులు ఆయన్ను బయటకు గెంటేస్తారు. ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేస్తారు. శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్నపిల్లవాడిలా విలపించాడు. సాక్షాత్తు ఆ భగవంతుడే తనను గెంటి వేసినంతగా బాధపడ్డాడు. అలా రాత్రింబగలు కన్నీరు మున్నీరుగా తడుస్తున్నటువంటి బావాజీని ఓదార్చేందుకు ఆ యొక్క శ్రీనివాసుడే దిగిరాగా, నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమైంది బావాజీ, నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానులే అని చెప్పి స్వామివారు అభయమిస్తాడు. ఆ విధంగా ప్రతినిత్యము కూడా రాత్రిపూట పౌలింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బావాజీ మఠానికి చేరుకునేవాడు స్వామివారు. పొద్దు పొడిచే వరకు వారిద్దరూ చక్కగా కబుర్లతో కాలం గడుపుతూ ఉండేవారు. ఆ విధంగా కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలాడుకుంటూ ఉండేవారు. అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించుకోలేదు. సాక్షాత్తు ఆ కాలస్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడనుకోండి. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులందరూ ఆలయాన్ని సమీపించారు. ఆ చప్పులను విన్నటువంటి వెంకటేశ్వరుడు ఒక్కసారిగా దిక్కున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోతాడు. ఆ యొక్క హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలో ఉండిపోతుంది. ఉదయం మూల విరాట్ను అలంకరిస్తూ ఉన్నటువంటి అర్చకులందరూ ఆయన వంటి మీద ఉన్నటువంటి అతి విలువైనటువంటి కంఠాభరణం మాయమవడం గమనిస్తారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయినటువంటి కంఠాభరణాన్ని తిరిగిచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకు ప్రవేశిస్తాడు. బావాజీ చేతిలో ఉన్నటువంటి ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయన్ను అనేక విధాలుగా దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకువెళతారు. సాక్షాత్తు ఆ భగవంతుడే తనతో పాచికలాడేవాడంటే అక్కడ ఎవ్వరూ కూడా నమ్మేది లేదు. ఇక ఆ విధంగా ఎవ్వరూ నమ్మకపోగా ఆ యొక్క బావాజీని ఏం చేయాలో ఎవరికి అర్థం కాక ఆ నవాబు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా అతను మాత్రం ఒకటే మాట, సాక్షాత్తు ఆ స్వామివారు నా దగ్గరకు వచ్చారు, నాతో పాచికలాడారు, ఇదే విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. ఇక అప్పుడు బావాజీని కారాగారంలో పడేస్తాడు. నవాబు అతని మాటలు నమ్మలేదు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతున్నానయ్యా. ఈ కారాగారం నిండా కూడా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ కూడా పొడి పొడిగా మారిపోవాలి అంటూ హూంకరించి చెబుతాడు నవాబు. ఆ అర్ధరాత్రి బావాజీని బంధించినటువంటి గది నుండి ఏనుగు గీంకారాలు వినిపిస్తాయి. అవి ఏమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అస్సలు అంతు లేకుండా పోతుంది. ఆ గదిలో ఏముంటుందో తెలుసా? నామాలు ధరించినటువంటి ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా పిప్పి చేస్తుంది. మూసినటువంటి తలుపులు మూసినట్లే ఉన్నాయే, ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారే, మరి అయినప్పటికీ అంత పెద్ద ఏనుగు లోపలికి చక్కగా ఎలా ప్రవేశించగలిగింది? ఆ యొక్క కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామ స్మరణ చేస్తూ ఉంటాడు.
అప్పటి నుండి ఆయనకు హతీరాం బావాజీ అనే పేరు స్థిరపడిపోయింది. హతీరాం భక్తిని స్వయంగా చూసినటువంటి ఆ నవాబు ఆయన్ను ఆలయ అధికారిగా నియమించాడు. హతీరాంజీతో పాచికలాడి స్వామివారు తిరుమలలో తన ఆస్తులన్నిటినీ కూడా పందెంగా పెట్టి ఓడిపోయారని, అప్పటి నుండి తిరుమల ఆలయం అతని వారసుల ఆధీనంలో ఉందని కూడా ఒక కథనం ఉంది. ఈ విధంగా సాక్షాత్తు తన భక్తుడిని రక్షించేందుకు స్వామివారు ఒక ఏనుగు రూపాన్ని ధరించి తన భక్తుల్ని ఎలా రక్షించుకున్నాడో ఈ కథ ద్వారా అర్థమైంది కదా. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన భక్తులలో అన్నమయ్య ఒకరు. అన్నమయ్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదుంది. దక్షిణాపదంలో భజన సాంప్రదాయానికి, పదకవితా శైలికి ఈయన ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించినటువంటి గొప్పవాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకుని ఉంటాయి. ఈ విధంగా కన్నడ వాగ్గేయకారుడైనటువంటి పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించేవాడట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైనటువంటి నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం కూడా ఉంది. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య గొప్ప మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిలి రావే అంటే వెంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ తెలుగు పిల్లలందరూ మాత్రం గబుక్కుని తింటారు. ఈ విధంగా అన్నమయ్య పాడినటువంటి పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. మరి ఇప్పుడు అన్నమయ్య గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని నందవరం అనే గ్రామాన్ని నందుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు, చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలస వచ్చి నందరాజు ఆశ్రయంలో స్థిరపడ్డారని, నందరాజుచే తీసుకుని రాబడినటువంటి ఆ వైదికులు కావడం వలన నంద వైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వారు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్థిరపడ్డారని పరిశోధకులు తెలియజేస్తున్నారు. తాళ్లపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్థులకు ఇంటి పేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. అన్నమయ్య తాతయ్య పేరు నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకున్నాడట. ఊరిలో ఉన్నటువంటి గ్రామదేవత అయినటువంటి చింతలమ్మ గుడి వద్ద విషసర్పం పుటలో చేయి పెట్టాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో 3వ తరంలో హరిహంసతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. అలా అన్నమయ్య తాతయ్య నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా ఒత్తిపినాడు మండలం నడిఒడ్డున తాళపాక గ్రామం విరాజిల్లుతూ ఉండేది. ఆ గ్రామంలో వెలసినటువంటి చెన్నకేశవ స్వామి, సిద్ధేశ్వర స్వామి వారి కరుణా కటాక్షంతో ఆ యొక్క గ్రామ జనులందరూ కూడా సుఖవంతులై జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. అక్కడ చెన్నకేశవ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. సస్యశ్యామలమై విరాజిల్లేటటువంటి ఆ గ్రామం సన్మనులకు, అఖిల దేవతలకు నిజవాసమై ఉండేదని అంటుంటారు. ఆ గ్రామవాసులు చక్కగా ఎంతో సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఈ యొక్క నారాయణయ్య కథతోనే మన అన్నమయ్య కథ కూడా మొదలవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయానా భయానా చెప్పి చూసేవాడు. లాభం లేకపోతుంది. తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఉన్నటువంటి ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేడు కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చిన తిరుమలయ్య ఊటుకూరి చినరాయుని మీద సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బడిలో ఉపాధ్యాయులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు కూడా గురిచేశారు. అయినప్పటికీ ఆ బాలుడికి మాత్రం చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. నారాయణుడి కళ్ళల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్ళు విసిగిపోయి ఆ బాలుడిని రకరకాలుగా శిక్షలకు కూడా గురిచేసేవారు. ఆ విధంగా నారాయణయ్యను అయ్యవార్లు అంతటి కఠిన పరీక్షలకు గురి చేసినప్పటికీ నారాయణయ్య లేత మనసు బాగా గాయపడింది. నలుగురు అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో అవమానంతో కృంగిపోయాడు. ఇంతకంటే చావు మేలనుకున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయినటువంటి చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పావుందని ఎవరో చెబుతూ ఉండగా వింటాడు. ఆ విధంగా నారాయణుడు ఒంటరిగా గుడికి చేరుకొని ఆ పుట్టలో చేయి పెడతాడు. నేడు
ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు, కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్నటువంటి శ్రీమూర్తి విగ్రహం చింతలమ్మ అని స్థానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదిని అయినటువంటి చింతలమ్మ ప్రత్యక్షమవుతుంది. అలా నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడతాడు. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో చేర్చుకుని ఊరడిస్తుంది. ఎందుకు బాబు ఈ అఘాయిత్యం చేస్తున్నావు? నీ 3వ తరంలో గొప్ప హరిభక్తుడు జన్మించబోతున్నాడు. అతని వలన నీ వంశమే తరించబోతుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు, తాళ్లపాక చెన్నకేశవ స్వామి నీకు అన్నీ అనుగ్రహిస్తాడు అంటూ నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ తల్లి. అలా అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్లపాకకు చేరి చక్కగా చెన్నకేశవ స్వామివారిని సేవించి స్వామి అనుగ్రహం వలన వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. అన్నమయ్య తండ్రి అయినటువంటి నారాయణ సూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధరుడు, ప్రసిద్ధికెక్కినటువంటి గొప్పవాడు. నారాయణ సూరి ధర్మపత్ని లక్కమాంబ మహాభక్తురాలు, మధురంగా పాటలు పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడుఊరు, కడప జిల్లా సిద్ధవరం తాలూకాలో ఉంది. అక్కడ చెన్నకేశవ స్వామివారు ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవారట. ఇక భాగవత సేవపరాయణులైనటువంటి నారాయణ సూరి, లక్కమాంబలకు చాలా కాలం పాటు సంతానం లేకపోవడం, తీవ్రమైనటువంటి వ్యధకు గురైపోయేవారు వాళ్ళు. ఆ పుణ్య దంపతులు సంతానం కోసం చెయ్యనటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ లేవు. కొలవనటువంటి భగవంతుడు లేడు. మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామి అంటూ ఆ ఏడుకొండల స్వామి వారికి మొక్కుకుంటారు, ముడుపులు కట్టుకుంటారు. ఒక మంచి రోజు చూసి ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ప్రయాణమవుతారు. లక్కమాంబ, నారాయణ సూరి తిరుమలకు చేరుకుంటారు. స్వామి మందిరానికి ప్రవేశిస్తారు. గరుడగమ్మం వద్ద సాగిలి మొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లుగా అవుతుంది. కళ్ళు మిరుపిట్లు గొలిపేటటువంటి తేజస్సు కనిపించి దగదగా మెరిసే ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమవుతుంది. వెంకటేశ్వర స్వామి తన యొక్క నిజ ఖడ్గమైనటువంటి నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులవుతారు. వెంకటపతిని దర్శించి స్తుతిస్తారు. సంతోషంతో తిరిగి తాళ్లపాకకు తిరిగి వస్తారు. ఆ తరువాత ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు. లక్కమాంబ కొన్ని రోజులకు గర్భవతి అవుతుంది. వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో 3 గ్రహాలు ఉన్నత దశలో ఉండగా నారాయణ సూరి లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైంది. మగ శిశువు ఉదయిస్తాడు. సర్వదారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళపాక గ్రామంలో అన్నమయ్య జన్మిస్తాడు. 8వ ఏట అన్నమయ్యకు ఆయన గురువు ఘన విష్ణుదీక్ష నొసగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణ సూరి ఆ శిశువుకు ఆగమోక్తంగా జాతకర్మ చేస్తాడు. తరువాత అన్నమయ్య చక్కగా అన్ని శాస్త్రాలను ఆకలింపుగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా నేర్చుకుంటాడు. అన్నమయ్య బోసినవ్వులు ఒలకబోస్తూ నలుగురిని మురిపిస్తూ ఉండేవాడు. మాటికి వెంకయ్యకు చేతులు జోడించి నమస్కారాలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు తాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితేనే మొక్కేవాడు. వెంకటపతి మీద జోలపాడనిదే నిద్ర కూడా పోయేవాడు కాదు. అలా లక్కమాంబ భక్తి గీతాలు పాడుతూ ఉంటే పరవశించిపోతూ ఉండేవాడు. నారాయణ సూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తూ ఉంటే తాను ఊకొట్టేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యానంతో పొద్దులు గడుపుతూ ఉండేవాడు. అన్నమయ్యకు 5 సంవత్సరాలు నిండుతాయి. నారాయణ సూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చేయిస్తాడు అన్నమయ్యకు. అన్నమయ్య ఆడిన మాటల్లా అమృత కావ్యంగా, పాడినదల్లా పరమగానంగా భాసిస్తూ ఉండేది. చిన్ననాటనే వెంకటపతి మీద ఎన్నో వింతలుగా సంకీర్తనలు ఆలపిస్తూ ఉండేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామివారి ఆదేశం పొందింది తన యొక్క 16వ సంవత్సరంలోనే. వెంకటేశ్వర స్వామివారి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన 16వ ఏట నుండి రోజుకొక సంకీర్తనకు తక్కువ కాకుండా రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకుల మీద తొలి వ్యాఖ్యాల వల్ల కూడా సృష్టమవుతుంది. అన్నమయ్య ఏకసంతాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లుగా వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్ళు కూడా ఆశ్చర్యపడేవారు. ఇంకా అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకుంటారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడి చేరి బుజ్జికేశవా అంటూ పిలిచేవాడు స్వామివారిని. బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసిపోయేవాడు చెన్నకేశవుడు. సిరిసిరి నవ్వులు చిందిస్తూ ఉండేవాడు. అన్నమయ్య కూడా ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురుస్తూ ఉండేవాడు. చెరువులోని అలల్లో ఉయ్యలూగేటటువంటి కమలాలను చూస్తూ గంతులేసేవాడు.
కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజరపడుతూ ఉంటే అక్కడ చేరుకుని వాళ్ళను అల్లరి పెట్టేవాడు. రాగం పాడి తాళం వేసి చూపేవాడు. మీకేం తెలీదు పొమ్మంటూ ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో కవుల పాటల్లో జానపదులతో పాటు శృతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడిపోతూ ఉండేవారు. అలా నారాయణ సూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు ఉండడం తప్పదు కదా. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి కావు. అంతలో తగవులాడుకుంటారు. మరి అంతలోనే మరలా కలిసిపోతారు. అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు వదిన చెప్పినటువంటి పనులన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలలో పనులు తప్పవు. అందుకనే ఎప్పుడూ కూడా దండె భుజాన తగిలించుకుని పాటలు పాడటం ఇంటి వారికి అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడతారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా, ఇంట్లో పని పాట ఎవరు చూస్తారు అంటూ ఇంటి వాళ్ళు దెప్పి పొడుస్తారు. గాలిపాటలు కట్టిపెట్టి అడవికి వెళ్ళి పశువుల కింద గడ్డి తెచ్చిపడేయి. ఏ విసుగులో ఉన్నాడో కానీ నారాయణ సూరి కొడుకును కూడా కసిరినంత పని చేస్తాడు. లక్కమాంబ మాత్రం కొడుకు వైపు జాలిగా చూస్తుంది. ఇక అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరతాడు. అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిల పడతాడు. తుంబర చేతిలోనే ఉంటుంది. తీగలు సవరించి పాడబోతాడు. పక్కనే కొడవలు ఉంటుంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకొస్తుంది. లేచి చుట్టూ పరికిస్తాడు. ఒకచోట పచ్చిక బాగా బలిసుంటుంది. ఇక చక్కగా కొడవలతో ఆ పచ్చికను కోస్తూ ఉంటాడు. పచ్చిక కోస్తున్నా కూడా మనసంతా ఆ శ్రీహరి మీదే ఉంటుంది. అందుకే మరికొంత పచ్చికను కోయకపోతున్నా ఆ అన్నమయ్య ఒక్కసారిగా అమ్మా అంటూ పెద్దగా కేక పెడతాడు. ఎందుకంటే చిటికిన వేలు తెగి రక్తం బొటబొటా కారుతుంది. రక్తం చూస్తూనే కళ్ళు తిరిగిపోతాయి. బాధతో మూలుగుతాడు. ఆ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తన బంధువులను తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకుంటాడు. వేదనలో విరక్తి భక్తి జన్మిస్తాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలుకుతుంది. అంతా అబద్ధం, తనకెవ్వరూ లేరు, లౌకిక బంధాలతో తనకిక పనే లేదనుకుంటాడు అన్నమయ్య. ఆ విధంగా అనుకొని అదే సమయంలో తిరుమల వెళ్ళేటటువంటి యాత్రికుల గుంపును చూస్తాడు. వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళుతుంటారు. చేతిలో ఉన్నటువంటి కొడవలిని విసిరి పక్కేస్తాడు. తుమ్ముర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోతాడు. ఆ యాత్రికులు ఎవరో కారు, సనకాదులనేటటువంటి భక్త బృందం. వాళ్ళ వేషం తమాషాగా ఉంటుంది. జింక చర్మంతో చేసినటువంటి కిరీటాలు పెట్టుకుంటారు. అబ్రకము ఆకులు కుట్టినటువంటి బట్టలు వేసుకున్నారు. నొసట పట్టినామాలు, శంఖచక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలు ఉంటాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మధ్యలు మ్రోగిస్తూ భక్తి పార్వస్యంతో పాటలు పాడుతూ చిందులేస్తూ మధ్యలో గోవిందా గోవిందా అనుకుంటూ చిత్రగతుల పాటలు పాడుకుంటూ ఆ కొండకు ప్రయాణమవుతున్నటువంటి ఆ యాత్రికులతో కలిసి తిరుపతికి చేరుకుంటాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలో కలిగినటువంటి గ్రామశక్తి తాళపాక గంగమ్మను సేవిస్తాడు. తిరుపతిలో ఇంకా తాతాయిగుంట గంగమ్మను, అంకాళమ్మను, ఇలా మరికొంతమంది గ్రామశక్తులను ఆయన దర్శించుకుంటాడు. ఆ తరువాత తిరుమలకు చేరి బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైనటువంటి దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకుంటాడు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి శటకోపంతో ఆశీర్వచనం పొంది ఆ రాత్రి ఒక మండపంలో విశ్రమిస్తాడు. తరువాత అన్నమయ్య కొండపై ఉన్నటువంటి కుమారధార, ఆకాశగంగ, పాప వినాశం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామివారిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విన్నటువంటి అర్చకులు అతన్ని ఆదరించసాగారు. తిరుమలలో ఘనవిష్ణువు అనేటటువంటి ఒక ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవద్ధాజ్ఞను తెలిపి శంఖ చక్రాధికములతో వైష్ణవ సాంప్రదాయానుసారంగా పంచ సంస్కారాలను నిర్వహిస్తాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకుంటూ ఆల్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కొండ ఎక్కుటలో తొలిమెట్టు కలిగినటువంటి ప్రాంతం అలిపిరి, అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరికి చేరాడు. అక్కడ వెలసినటువంటి నరసింహస్వామి వారికి నమస్కారం చేస్తాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి అదే తొలిపాదం. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడనే సంగతి కుటుంబ సభ్యులందరూ విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతన్ని ఇంటికి తిరిగి రమ్మంటూ బ్రతిమలాడతారు. ముందు నిరాకరించినా కానీ అన్నమయ్య గురువు ఆనతిపై తాళపాకకు తిరిగి వస్తాడు. కానీ నిరంతరము భగవద్ధ్యానంలో ఉంటూ స్వామివారిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయసు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేస్తారు తల్లిదండ్రులు.
వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకసారి తన 2 భార్యలతో కూడి తిరుమలను దర్శిస్తాడు. ఆ సమయంలోనే వెంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అప్పటి నుండి అన్నమయ్య చక్కగా ఎన్నో కీర్తనలు చెబుతాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ ఊరిలో ఉన్నటువంటి చెన్నకేశ్వరుణ్ణి అర్చిస్తారు. మార్గంలో నందలూరు సౌమ్యనాథుణ్ణి, వంటిమిట్ట రఘురాముణ్ణి, కడప వెంకటరమణుణ్ణి, చాగలమర్రి చెన్నకేశ్వరుని దర్శించుకుంటారు. ఆ విధంగా ఎన్నో పుణ్యక్షేత్రాలను వారు దర్శించుకుంటారు. ఇక అన్నమయ్య కీర్తనల గురించి, అతని ఆశీర్వచన మహత్యం గురించి విన్నటువంటి దండనాథుడు తాళ్లపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయ్యాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. రాజు ప్రాపంకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడ దేశంలో హరిదాస కోటాలలో ప్రసిద్ధమవుతుంది. తరువాత కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక పదాన్ని వినిపించమంటూ కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున కోపించినటువంటి ఆ రాజు అతన్ని చెరసాలలో సంకెళ్లలో ఉంచాడట. రాజాస్థానం తనకు తగదని చెప్పి తెలుసుకొని అన్నమయ్య మరలా తిరుమలకు చేరుకుంటాడు. తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిత్యారాధనలో సంకీర్తన దీక్షలో గడుపుతాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడట. వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి మరుళుంకు అనే అగ్రహారంలో నివసించేవాడు. ఆ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగుతూ ఉండేవి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితం పట్ల విరక్తుడై నిత్య సంకీర్తనలతో పొద్దుపొడుస్తూ ఉండేవాడు. అతని కీర్తనలోని మహత్యం కథలుగా వినినటువంటి ప్రజలందరూ అతని సంకీర్తన సేవకు జనం తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే పురందరదాసు తిరుమలకు వస్తాడు. ఇద్దరూ కూడా వయోవృద్ధులుగా ఉంటారు. భక్త శ్రేష్ఠులు, విష్ణు సేవా తత్పరులు, సంగీత కళానిధులు, ఒకరినొకరు ఆదరంతో మన్నించుకున్నారు. మీ సంకీర్తనలు పరమమంత్రాలు, వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది. మీరు సాక్షాత్తు వెంకటపతి అవతారమే అని పురందాసు అన్నమయ్యను అంటాడు. అప్పుడు అన్నమాచార్యుడు సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్లు తప్పించుకున్నటువంటి భాగ్యశాలివి తమరు. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్మల్ని చూస్తే పాండురంగుని దర్శించుకున్నట్లే అని అంటాడట. అలా 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపినటువంటి అన్నమయ్య దుందుబీనామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు పరమపదించాడు. రాగిరేకుల మీద రాసినటువంటి తిథుల కారణంగా అతని జన్మ మరణ దినాలు తెలుస్తున్నాయి. ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గమైనటువంటి నందకాంస సంభూతుడని భావన ఉంది. పదకవితా పితామహుడు, సంకీరత్నాచార్యుడు, పంచమాగమ సార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు, ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చినటువంటి బిరుదులు. అవసాన కాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలిచి ఇంకా దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసుడికి వినిపించేటటువంటి బాధ్యతను అతనికి అప్పగించాడట. అన్నమయ్య సంకీర్తన సేవా సంగీత సాహిత్య భక్తి పురిపరిష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైనటువంటి విధంగా వాడాడట. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. ఇది అన్నమయ్య జీవిత చరిత్ర. ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవులు ఇద్దరూ కూడా సరసల్లాపాలలో మునిగి ఉంటారు. ఆ సమయంలో ప్రభువైనటువంటి తొండమాన్ చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ, స్వామి వెంకటేశ, భక్తవత్సల కాపాడు అంటూ వేడుకుంటాడు. తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు, తొండమాన్, ముందు నా పాదాలను వదులు, అసలు ఏం జరిగిందో చెప్పు, నీకేం భయం లేదు, ఎందుకింత ఆందోళనగా ఉన్నావు, నీ శరీరం చూడు ఎంతగా వణుకుతుందో, ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోతుంది, ఎంతమాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెబుతాడు. ఆ తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొస్తాడు. స్వామి, నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకు అంతుపట్టడం లేదు. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు మాత్రం చెలదరించిపోతుందనుకోండి. శరణాగత వత్సలుడైనటువంటి నీవు నాకు అభయప్రదానం చేయడం వలన నాకు కాస్త ధైర్యం వస్తుంది. నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అని అంటాడు. అప్పుడు ఈ విధంగా చెబుతాడు. స్వామి, 2 ఏళ్లకు పూర్వం ఒకరోజు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన భార్యా పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు.
గర్భవతి అయినటువంటి తన భార్యను 5 ఏళ్ల కుమారుణ్ణి నాకు అప్పజెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని నేనొక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలగజేశాను స్వామి. అంతేకాదు వారికి ఇతరుల వలన హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయము. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మరిచిపోయాను. ఇలా 2 ఏళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు. నా భార్యా పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసినటువంటి ఆ భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్నీ అబద్ధాలే చెప్పాను. నీకు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి కొండకు వెళ్లారు. మరో 2 రోజుల్లో వస్తారు అని చెప్పాను అని ఆయనతో అలా చెప్పి తప్పించుకొని ఇక్కడికి వచ్చానని చూతాడు తొండమాన్. వెంటనే శ్రీవారు, నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమభక్తుడు కావడంతో నీకు తప్పక సహాయం చేస్తాను. నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువలన నేను తప్పక రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవ్వరికీ కూడా నేను ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరకు తీసుకురా అంటూ స్వామివారు తొండమా చక్రవర్తికి తెలియజేస్తాడు. భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు. వారి ముగ్గురు కూడా సజీవులవుతారు. తొండమానుడు ఆనందించి వారందరినీ కూర్ముడకు అప్పగిస్తాడు. వారందరూ కూడా ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాడి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఈ విచిత్ర సంఘటనకు దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. అప్పటి నుండి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్నవారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే తప్పకుండా మోక్షం కలుగుతుందని దేవతలు కూడా వరమిచ్చారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ యొక్క వెంకటాచలంపై ఉండవలసింది అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ నేను ఎవ్వరితోనూ కూడా మాట్లాడను, ఎవరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించను, అందరి కోరికలు తప్పక తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా స్వామివారు ఆవిర్భవించారు. లక్ష్మీదేవి పద్మ సరోవరమున అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపమును పొందాడు. వకులాదేవి ఆ విగ్రహం మెడలో చక్కగా మాలగా మారిపోయింది. ఈరోజు స్వామివారి గురించి చెప్పినటువంటి కథలన్నీ కూడా మీకు చక్కగా నచ్చాయనుకుంటున్నానండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.